రూట్లో అరెస్ట్ చేస్తాం తప్పేం లేదు. కానీ ఇక్కడ మొత్తం కేసు అంతా చిత్ర విచిత్రమైనటువంటిది. వెరీ సింపుల్ లాజిక్ కల్లా ఏంటంటే వీళ్ళందరూ వంశీకి సంబంధించిన వంశీ అనుచరులను లోపల వేయించే పనిలో ఉంటే వంశీ తన వాళ్ళని కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగడ సత్యవర్ధన్ అంటే దాంట్లో అసలు కీలకం ఎవరు అంటే కంప్లైంట్ ఇచ్చింది సత్యవర్ధన్. ఆ సత్యవర్ధన్ ఎక్కడ ఉన్నాడు? తెలుగుదేశంలో పనిచేయట్లేదు, ఇప్పుడు కార్యాలయంలో పనిచేయట్లేదు, అతని ఉద్యోగం మీద అతను చేసుకుంటున్నాడు. అతనితో మాట్లాడుకుని కన్విన్స్ చేసుకున్నారు వీళ్ళు. అది ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అంటే వీళ్ళు చెప్పినట్టు బెదిరించి ఉండొచ్చు, లేదంటే గనక ఇవాళ అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా బెదిరించగలుగుతారా? అంత సీన్ ఉంటుందా సహజంగా? కాబట్టి సంథింగ్ ఏదో అక్కడ కాంప్రమైజ్ అయ్యారు. అది కాంప్రమైజింగ్ అంటాం దీన్ని. అది ఏదో ఒకటి ఉంటుంది, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుంది అందులో. అది రివర్స్ ఇక్కడ జరుగుతోంది. ఓవరాల్గా ఒకప్పుడు భువనేశ్వర్ గారిని అతను మాట్లాడింది తప్పు, అప్పటి నుంచి వాళ్ళకి కసి ఉంది. దానికి తోడుగా వైసీపీలో స్ట్రాంగ్ వాయిస్లు ఒక అరజన్లో ఇతను ఒకడు, కాబట్టి ఏదో ఒకటి అతనికి చుక్కలు చూపించాలా. వైసీపీ తరఫున గట్టిగా ఎవడన్నా మాట్లాడడానికంటే వణకాల. ఇప్పుడు పేర్ని నాని మీద కేసుల తర్వాత అతను మాట్లాడట్లా, సైలెంట్ అయిపోయాడా లేదా? సైడ్ అయిపోయాడు లేదా? అట్లాగే చెవిరెడ్డి సైలెంట్ అయిపోయాడా లేదా? భయపడ్డా లేదా? ఇప్పుడు ఇతను ఇట్లాగా ఓవరాల్గా భయంతో వణికిపోయే పరిస్థితులు క్రియేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే టార్గెట్ చేసిన వాళ్ళని అవసరమైతే ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేస్తామని కూడా ఒక సంకేతం. ఇదివరకు వాళ్ళు ఏవైతే అక్రమంగా అరెస్టులు చేశారన్నారో దానికి 2 ఇంతలు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళంతే. అది అధర్మం అన్నారు, ఇప్పుడు ధర్మం అంటున్నారు పత్రికలు కూడా. అప్పుడు అధర్మమే ఇప్పుడు అధర్మమే అనాలి, లేదా ఇప్పుడు ధర్మం అనుకుంటే అప్పుడు ధర్మం అనాలి. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి వల్లంనేని వంశీ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు, జైల్లో ఉన్నారు. కాకపోతే ఖైదీ నెంబర్ 7641 ఆయనకి కేటాయించింది కూడా.